ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం. హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊరు దగ్గరలో ఉన్న బెలం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ గృహలు ఋషులు అందరు ఉంటారంట. మేము ఒకసారి వెళ్దామని వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. వీళ్ళైతే నలుగురు వెళ్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఒక్కడికి కూడా లైసెన్స్ లేదు. మొన్నే అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని రెక్కలు వచ్చినాయి. ఈ గుత్తికొండ కొరవ అంటారండి. ఇక్కడ అప్పటి కాలంలో నక్సలైట్లు తిరిగిన ఏరియా అని చెప్తూ ఉంటారు. కానీ నాకు తెలిసిన కాడి నుంచి ఇక్కడ నక్సలైట్లు అయితే ఎప్పుడు విన్నది లేదు. నేను ఇప్పుడే గుత్తికొండలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము అయితే లెఫ్ట్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళాక గోపురం ఉంటుందండి. గోపురం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఆర్చి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి. మట్టి రోడ్డే మొత్తం. ఇక్కడ మధ్యలో ఒక కాలువ వస్తుంది. ఆ కాలువ ఏంటో నాకు తెలీదు. సాగర్ నుంచి ఒక కాలువ వస్తుందని తెలుసు అంతే. అది కూడా మీకు చూపిస్తాను ముందుంది. ఇదే కాలువ అండి. ఈ కాలువ పేరు కుడి కాలువ ఎడం కాలువ ఏదో అంటారు, మాకు తెలీదు ఎగ్జాక్ట్గా. కానీ దూకితే మటుకు పైకి వస్తాము. ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది చూపిస్తాను. మా ఊడు ఇక్కడ బైక్ని సరిగ్గా పోనీలాకపోతున్నాడు. చాలా చిన్న రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి. పురాతనమైన చెట్టు అంట. ఈ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని మనకి చెప్తుంటారు, కానీ అది కూడా మనకు తెలీదు. కానీ ఈ చెట్టుకి ఎప్పుడు గబ్బిలాలు ఏలాడుతూ ఉంటాయి. ఇది మర్రి చెట్టు అంటారంట. కనపడే వ్యక్తి అయితే మా ఊరే. ఎప్పుడు ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటాడు. ఆయన పేరు కేసీఆర్. మీరు బెల్లస్థానం వచ్చారంటే ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనపడే శ్రీను స్వామి ఎప్పుడు నిత్య అన్నదానం పెడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి తినడం మర్చిపోవద్దు. ఈ కనపడే ఫోటోలో కనపడే వ్యక్తి శ్రీను స్వామి. కొన్ని రోజుల ముందైతే ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది. దాన్ని కూల్చేసి వచ్చే నెల 12వ తారీఖు కొత్త గుడి కట్టడానికి శంకుస్థాపన చేస్తున్నారు 4 కోట్ల వ్యయంతో. మీరు ఎప్పుడైనా బెల్లస్థానం వస్తే ఈ గృహల్లోకి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. టికెట్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు అందరు లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడికి వచ్చారంటే ఈయన గైడు. మీకేం కావాలన్నా ఆయనే మొత్తం చూపిస్తాడు ఈ గృహల్లో. మనకి తెలియదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ గృహ. ఇక్కడ టోటల్గా 6 గృహలు అయితే ఓపెన్లో ఉన్నాయి. బ్రహ్మనాయుడు బెలం అంట ఇది. ఇది బ్రహ్మనాయుడు బెలం అంట కనపడేది. ఇటు సైడ్ ఒక గృహ ఉంటుంది, అదైతే ఓపెన్లో ఉంది. ఇటు సైడ్ వెళ్తే మిగతా గృహల్లోకి వెళ్ళొచ్చు. వెళ్దాం పదండి. ఇంతకుముందు అయితే అసలు లైట్లు కూడా ఉండేవి కాదు. మేము ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే లైట్లు వేశారు. ఇది మేము వెళ్ళేదైతే గృహ 3వది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మెట్ల సౌకర్యం కూడా చాలా పద్ధతిగా లేదు, నీట్గా లేదంటే. లేకపోతే కొండ తలకాయ బద్దలు చేసిద్ది. చాలా జాగ్రత్తగా వంగి వెళ్ళాలి ఈ గృహకి. లేకుంది ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా అందుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కుదిరితే మీరు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అది అకుండా ఉండటమే బెటర్. మీ ప్రాణాలకు మీరే బాధ్యత వహించాలి. చాలా ప్యూర్గా ఉంటాయి ఈ వాటర్. చాలా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి నీళ్ళు. చూసారండి, ఈ వాటర్ కాశీకి వెళ్తాయి అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఆయన కర్ర వేసిందంట గుర్తుపెట్టి దానికి. ఆ కర్ర వచ్చి ఇక్కడ తేలిందంట. కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందంట. ఆయన గుర్తు ఏంది, ఏదో రూపాయి బిల్ల ఏదో పెట్టిందంట. దానికి పెడితే ఆ కర్ర ఆయన పట్టుకున్నట్టు ఇక్కడ వచ్చి అక్కడికి ఇక్కడికి వస్తుంట. ఆనయ్య తాత కాడికి గోబాతు పొట్లపాడు ఎక్కడది? ఆనయ్య తాత ఇక్కడ కూర్చోరు దగ్గర. చాలా దూరం ఉందండి ఈ చరిత్ర. ఇక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయి. గబ్బిలాలు తక్కువ ఇప్పుడు. ఆనాటిలో ఈయన బెలూం కనిపెట్టాడంట. ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు, శివుడు నాగదేవతలు. ఇక్కడ చెట్లు చాలా చల్లగా ఉంది. ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలి. కాకపోతే మళ్ళీ తిన్న తర్వాత కూడా ఎవరి ప్లేట్లు వాళ్ళే కడగాలి, అది రూల్. ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఋషులు జపం చేస్తా ఉంటారు అని అక్కడ ఉంది చరిత్రలో. కానీ ఇప్పుడు మీకు ఎప్పుడైనా కనపడ్డారా? ఆ అబ్బాయి ఒక్కరికి 1990లో పడ్డారు. అక్కడికి వచ్చిన మీరు లోపలికి వెళ్ళారు కదా, ఎన్నేళ్ళ క్రితం వెళ్ళారు? చిన్నపిల్లగాడప్పుడు. ఎన్నేళ్ళు? 13, 14 ఉంటాయి నీకు. ఓకే. మేము ఇక్కడ పనికి వచ్చినాం. ఏం పని? సిమెంట్ పనికి. ఓకే. 3 పూట్ల అన్నం పెట్టి 10 రూపాయలు కూలి ఇస్తారు. 10 రూపాయలు అప్పట్లో? అప్పట్లో 10. అయితే సాయంత్రం పూట బయలుదేరులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆదివారం, రేపుతో ఆదివారం. అయితే మేమేం చేసినాం అంటే పిల్లలంగా ఏడ్నే అన్నం తిని ఏడ్నే పండుకున్నాం ఆ గదులు కాడ. సాయంత్రం పూట 3 వచ్చారు.
సైకిల్ వేసుకుంది ఇద్దరు, మొత్తం ముగ్గురు ఉన్నారు. అయితే అబ్బాయి మాకు సొరలు చూపి మేము 10 ఇస్తాం మనిషికి అని చెప్పారు. చెప్తే ఇప్పుడు పొద్దుగు కిందకమ్మా ఉదయాన్నే లేచి చూపిస్తాము పోదురులే అని చెప్పినాం. చెప్తే సరేలే అని ఆ పూట అన్నం భోజనం చేసి సాయంత్రం పూట ఏంటి పండుకున్నారు. అప్పట్లో కూడా ఇక్కడ భోజనం ఏమి లేవు. భోజనం ఉంది, అప్పట్లో కూడా భోజనం పెడతానే ఉన్నారు. భోజనం ఉంది. ఎవరు సీన్ స్వామి లేకపోతే ఇంకా సీన్ సాంగ్ రాలేపటికి పోతురా తాత అని ఓకే పోతురా తాత ఉండేవాడు. ఆ 3 గదులే అప్పుడు ఉండేది. ఇక్కడ ఏమి లేవు అసలు, ఇది కూడా లేవు. గారు కూడా లేరు. సమాధులు, బారు సమాధులు, ఇట్లా మందిరాలు కట్టలేదు. అమ్మవారిది మిద్దె, విగ్రహం లేదు, ఏం లేదు అప్పుడు. అయితే ఉండేవాళ్ళం. ఇంకా అంతా తెల్లంగా తెల్లారింది, చూపించడానికి పోయాం. మాకు పని లేదు కదా ఆ రోజు, ఆదివారం కదా, బేల్దారులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. పని లేదు, ఇంకా పిల్లలమే పోయినాం. నలుగురిమి, మేము 4, వాళ్ళొక 3. ఎంతమంది? 7గురిమి. అప్పుడు కరెంట్ ఏం లే, లాంపుల్లో బుడ్డులో కృష్ణాలు పోసుకొని పోవటమే. ఆ చివరి ఉంటుంది అమ్మవారి గదిలో, గది పడేసారులే, ఇప్పుడు పడేసారు. తీసుకొని పోయేది. మేమేం చేసినామంటే మెట్ల బెల్లంలోనే 2 చోట్లే ఉండేది. అప్పుడు పెద్ద మెట్లు కట్టారు చూడు, చిన్న సిమెంట్ బిళ్ళలు. అప్పట్లోనే రెండే అయ్యే మెట్లే. దీంట్లో నీళ్ళు లేవు, నా చింతనంలో దీంట్లో నీళ్ళు లేవు. ఇది పెద్ద మెట్లు కట్టారు సిమెంట్. అప్పట్లో ఎన్ని సొరంగాలు ఉన్నాయి? 1, 2, 3 అంతేనా? 3 మూటల్లోనే ఉండేది నీళ్ళు. తదిమాటలో నీళ్ళు లేవు. ఓకే. అయితే చూపించినాము. ఈ 2 చూపించుకొని అటు కృష్ణ బెల్లం అని ఉంది పక్కన, సైడ్కి పోవాలి, శివలింగం ఎదురుగా ఇటు దిగిపోవాలి. అయితే పోయినాం. పోగానే గబ్బు చీకటి, లాంధ్రాలు పట్టుకొని పోయినాం. పోవటం చూపించినాం. చూపించి మాలో ఒకడు అన్నాడా, అరే నీళ్ళలో కొంట దూరిపోతే ఇంకొకటి ఉంది, సొరంగం ఉంది అని అన్నాడు. అన్నాడు వాడు, రెడ్ల అబ్బాయి. నేను సాయిబుల అబ్బాయిని. అట్లేదు లేరా, ఇంతవరకే ఉంది అని నేనన్నా. కాదు నేను మునుగుతాను అన్నాడు. మునుగు రా అన్న. వాడికి అతి దూరం పోయినాడు, పోయిండో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిండు. అమ్మో పోలేకపోతున్నాను అది ఇదని అన్నాడు. రిటర్న్ వచ్చిండు. నిజమేనా అన్నాడు. నీకు మునిగి అట్ట 2 చెల్చులు ఉంది ఆయన కాడిది తీసుకొని వెళ్ళిపోయా. ఇది ఎలిగిద్దే నీళ్ళలో ముంచుకొని పోతే అవతల పోతే ఎలిగిద్దే కదా అనేది ఆలోచించలే, మనకు తెలియదుగా. ఆరిపోయింది. అటు బాగానే ఆరిపోయింది. ఇటు నుంచి అటు వెళ్ళా. ఆ వైపుకి వెళ్ళంగానే నిల్చున్నా. వీళ్ళు వచ్చినా ఒకళ్ళు వచ్చినా బాగుండేదే, ఎట్టుండేదో తెలియదు. వీళ్ళు రాలే. నాకే అటువైపే ఉన్నాం. ఇంకా ఆ వైపు వెళ్ళిపోయి ఇది టార్చ్ లైట్ ఎలగట్లా. నీళ్ళు పోతే ఇంకేడ వెలిగిద్ది ఇది. అవును, నీళ్ళు వెళ్ళేసరికి ఎలగపోయలగానే ఆ వైపున నేనుండ, ఈ వైపున వీళ్ళున్నారు 6 నేను అటు ఒక్కడిని. ఎంత కేకలేసినా కానీ వీళ్ళకి వినపడతల్లా. మధ్యలో నీళ్ళు ఉన్నాయి కమ్మా, వినపడతల్లా. ఆ వైపు నేను అటు ఇటున్న ఆక్సిజన్ అట్లేదు. అవును, అంటే ఇటు సైడ్ తక్కువ ఉంది. సైడ్ తక్కువ ఉంది అసలు, చాలట్లా నాకు. మళ్ళీ రిటర్న్ వద్దామంటే నాకు దమ్మ చాట్ల మునిగి ఊపిరిపోయేటట్టుంది. మరి ఏం చేసావు? ఆడ నిల్చున్నా. ఇంకా నా తిప్పలంగా భగవంతుడు ఇరుకైంది. అంటే ఏం చేసావు? చెప్పేదేంది, 10 రూపాయల కోసం ఆశపడిపోయినందుకు పేడాలు తెగించి అల్లాడిపోయిలా. నా గాలి నేను వదిలి నేను పిలుచుకోవాల్సి వస్తుంది. అంత ఆక్సిజన్ లేదు అసలు. అవును, లేదు. అక్కడే ఉన్నావు, ఏం చేసావు? ఏం చేస్తాను, నెట్ట నీళ్ళలో నిల్చొని ఉన్నా. ఎన్ని రోజులు ఉన్నావు అలా? ఎన్ని రోజులు ఉండేది నాకేం తెలుసు. పొద్దుగే తెలీదా, చీకటి పడేది తెలీదా. గడంధకారం, గబ్బు చీకటి. మరి ఎట్లా వచ్చా వెనక్కి? ఇంకా అంతని వెనక్కి రావడం కాదు, మా వాళ్ళు టార్చ్ లైట్లు పెట్టి పంపించినా నా కాడికి తీసుకుంటున్నా. నేను ఇటు అవతల బతికే ఉన్నా, నన్ను గడే ఊపి చూపిస్తూనే ఉన్నా. నాకు ఇటు రావడానికి నా గుండె పగిలిపోయింది, ఇక రాలేకపోతున్నా. నా కాడికి మనిషి వచ్చాడు. మనిషి వచ్చి నడుగు తాడు కట్టి నేను అవతల గుంజెత్తానని పోయాడు మునిగి. అతను మునగంగానే ఈ తాడు ఇప్పదీశా. నువ్వు పోలేకనే మరి ఇంకా ఊపిరాడతలేదు కదమ్మా, నాకు గుండె పగిలిపోయింది. ఇంకా అతనే తాడు ఇప్పదీశా. తాడు పోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా
ఎంతసేపు అని ఉంటారు ఆ సొరంగంలో. మరి ఎలా వచ్చావు? ఇంకా మునీశ్వరు లేకపోయి బాలా ఉంటావా పోతావా అంటే నేను పోతా స్వామి అన్న. అది ఆ మహానుభావుడు మధ్యలో కూర్చున్నారు చూడు, మునేశ్వరుడు. అక్కడ చూపి, వాళ్ళే. అక్కడ చూపి. 18 అడుగులు 19 అడుగులు హైట్ ఉంటారమ్మా. ఆయన మునేశ్వరుడు బ్రహ్మంగారు స్వామి. మునీశ్వరు ఉంచుకున్న మహాముని. ఓకే. ఇంకైతే ఇట్లా నీళ్ళ నుంచి ఇట్లా జల్లాడు నాకు. ఇంతలా ఉంది బుడ్డి చెమ్ము. వాళ్ళ కాడ ఇట్లా కట్టె ఒకటి కమ్మండలం అంటారు అంట. అవునవును, ఇట్లా చేయి పెట్టుకుండేది. అది ఆ 2 ఉన్నాయి, పూసల దండలు ఉన్నాయి మెల్లలు. మెరుస్తా ఉన్నారా? మెరుస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికెళ్ళి తల ఇంటికెళ్ళి నేల తగులుతున్నాయి. చేతులు వేసుకున్నారు. ఉంటావా పోతావా బాలంటే నేను పోతా స్వామి అన్న. 3 సార్లు అడిగారు నాకు. 3 సార్లు అదే వచ్చింది నాకు. ఇంకా నీళ్లు మంత్రించి చల్లారు. చల్లగానే ఆడన్నావు నువ్వు? చీకటి మళ్ళీ కాడ ఉన్నా, ఏడున్నా ఎంట్రన్స్లో పండుకొని. నిద్రపోతా? లింగకారం ఉంది కదా, ఆడున్నా నిద్రపోతా ఉన్నావు. గంగ లేచలకి యువతలకు కూర్చోాలి నేను మేలుకు వచ్చిందిగా. అదే మెలకు రాగానే ఏడున్నావు? ఏడున్నా. అది సార్ జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయింది? దాని మీద కట్టింది బొమ్మ శాసనం ఉంది. నాకు చదువు లేదు, ఏం లేదు. నేను పోయి వచ్చే. అంటే నీదే ఆడ రాశారా? నాదంటే నేను అది కట్టిన తేదీ, అది కట్టిన తేదీ దాని మీద ఉంది. ఏం కట్టి? ఆ సత్రం కట్టింది దీని వెనకాల. ఆ సత్రం కట్టిన రోజున పోయావు నువ్వు? నేను పనికి వచ్చినా కదమ్మా. ఓకే ఓకే. అప్పుడు దానికి పనికి వస్తున్నా కదా. అది కట్టి ఎన్ని సంవత్సరాలు, నేను పోయి ఎన్ని సంవత్సరాలు. మినిమం 50 అయిందా? 50 కాదు, 40. 40 అంతే. 40 సంవత్సరాలు అయింది. అయింది. దానికి మీద అంకెలు రాశారు. ఇంకో జన్మ వచ్చింది నీకు. అంత భగవంతుడు దయ వరకు. ఇంకా అప్పటి నుంచి ఏడే ఉంటున్నావా? లే, నాకు పెళ్ళయింది, 3 పిల్లలు. ఊరే మా ఊర్లోనే. మా ఆవిడది కూడా ఈ ఊరే గుర్తుకోండి. పక్క పక్కన ఇల్లు కూడా. మేము 5 అన్నదమ్ముల్ని. మా కాలం మీద లస్కర్ మా నాన్న మేజర్ మీద. మా నాన్న చనిపోయిన తర్వాత మా అన్నయ్యకి వచ్చింది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత మా అబ్బాయికి వచ్చింది. నేను అంత ఉంటాడు మా అబ్బాయి, మా అన్నయ్య కొడుకు. అది ఆ పోస్టే రాలా, జాబు అటెండర్ పోస్ట్ వచ్చింది కోర్టులో, ఇనుకొండలో చేస్తుంది. ఇప్పుడు అప్పటి నుంచి ఇంకా రావటం పోవటమే. ఓకే. ఇప్పుడు కూడా పోయేస్తూ పోతానే ఉంటా, ఇంటికి వస్తాను. ఎప్పుడు ఏదో నా బుద్ధి పుడితే పోతా, లేకపోతే ఏడనే ఉంటా. ఎక్కువ అయితే ఏడే ఉంటా. ఎక్కువ ఏడనే ఉంటా. ఓకే, థ్యాంక్. నీ పేరేంటి? నా పేరు వలి. వలి అయితే ఇంక మునిసాయి అని పిలుస్తారు లోపల ఇచ్చిన. అందుకని ముని అని పడిపోయింది నీకు పేరు. అంతే సార్. మునిస్వామి అనేది లోపలికి వెళ్ళి వచ్చి మునిస్వామి నీకు. అంతే. ముగ్గురు ముగ్గురు హైట్ గీటు మొత్తం ఒకేలాగా ఉన్నారు. ముగ్గురు పిలుపులు కూడా ఒకేలాగా ఉన్నాయి. కనపడ్డారు నీకు? సాష్టాదిగా. అలాగంటే ఇవన్నీ గడ్డాలు మీటలు మా స్వామి టైప్లో ఉన్నారు. అప్పుడు మరీ అడుగు హైట్ మటుకు డబలే. 14 అడుగులు ఉంటారు. డబలే ముగ్గురు. ఇంకా నాకు వాళ్ళు నీళ్ళు మంతరించి చాలంగా నాకు తెలియదమ్మా. బయటకు వచ్చేసి ఉన్నావు. అంటే వాళ్ళు ప్రత్యక్షమయ్యారు, నీకు అడిగారు, అంతే అయిపోయింది.